अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मातर्नमामि कमले कमलायताक्षे विष्णुत्कमलवासने विश्वमातः क्षीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ సహస్రనామంలోని శివ 31వ నామం అనుసంధానం చేసుకున్నాము. అర్ధానుసంధానం. శివ ఓం శివాజై నమః. ఒకటి మంగళకరమైంది. స్వహ శ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అమర కోసం. రెండవ అర్థం వసకాంతో శివ స్మృత. వసము కాంతి అని ఈ రెండింటికి శివ అని పేరు. వసే శివాయకును లేదా వసి శివాకును అన్నిటినీ సకల ప్రపంచమును తన భర్తను తన ఇంద్రియములను కామ క్రోధ అరివిషర్గములను తన వశమును ఆదిమును ఉంచుకుంది కనుకనే పరదేవతకు శివ స్వాధీన వల్లభ అని నామం కలిగినది. రెండవది స్వైతే అస్యాం సర్వమితి శివ. సకల ప్రపంచము ఈమె యందు శయనించును నిద్రించును అనగా లయము చెందిన విశ్రాంతులను శివునితో భేదం కలదు కాదు శివ. 32వ నామం వాగ్దేవి ఓం వాగ్దేవ్యై నమః. వాగ్ధార్ధవి సంవృత్తౌ పార్వతీ పరమేశ్వరవు కాళిదాసు. వాగ్దార్ధములే పార్వతీ పరమేశ్వరు లక్ష్మీనారాయణుడు వాణి హిరణ్యగర్భులు సచీ పురంధరుడు సీతారాములు రాధాకృష్ణులు. వాక్ అనగా వేదవాక్కు లక్ష్మీ వాగాది రూపేణ నర్తకి విభూతియా వాగ్దేవైన వేదమాత ఆమె లక్ష్మీ సరస్వతి పార్వతి సీత అట్టి వాగ్దేవి లక్ష్మీ అమయ్య రాధ. 33 మహారాత్రి ఓం మహారాత్రి నమః. ఒకటి అర్థం రాతి సుఖమితి రాత్రి మహతీ చ సా రాత్రి మహారాత్రి. రాతి అనగా ఇచ్చున్నది తీసుకుందని అర్థం. రాదానే రా ఆదానే అనో ధాతువు కనుక సుఖమిచ్చినది కష్టము తీసుకుని పోయేది. 2 దేవతలకు ఉత్తరాయణం 6 నెలలు పగలు, దక్షిణాయనం 6 నెలలు రాత్రి. ఈ దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కావున దక్షిణాయన కాలం అంతా మహారాత్రి. 3వ అర్థం రా అనే శబ్దం వేద శబ్దం. త్రి అనేది 3 రకములైన అనే అర్థం. 3 రకములైన వేద శబ్దం ఋగ్యజోత్సామాత్మకమైన వేదం మహావేదమే మహారాత్రి. రా ప్లస్ అత్రి రాత్రి. అత్రి అనగా త్రిత్వం లేకపోవట. మహాజ్ఞానికి ముక్తుని వేదములో కానీ సత్వరజస్తములోని 3 గుణములు కానీ మరి వీటితోనూ పనిలేదు. అవధూత స్థితి అత్రి మహర్షి మొదలగు వారంతా అటు స్థితి అవధూతులై అటు అవధూత స్థితి వచ్చినది. మహత్వం గల అత్రిత్వమును అవధూత ప్రసాదించిన మహారాత్రి. అవధూత స్థితి లక్ష్మీ స్వరూపము. లక్ష్మి అంటే డబ్బుని మాత్రమే అర్థం కాదు. 5వ అర్థం రాత్రి అనగా మహారాత్రి అనగా మహాజ్ఞానం లేక మహిమోపేతము బ్రహ్మజ్ఞానం వసంగలు శాశ్వత సుఖమునిచ్చు ఆత్మజ్ఞానమే మహారాత్రి. 6 రాత్రులు అనగా ప్రాణములు. నవరాత్రోవాయేష నవప్రాణా తాండ్య బ్రాహ్మణం అట్టి మహాప్రాణ స్వరూపం లక్ష్మీ. 7వ అర్థం రాత్రులుగా 12 రాత్రియో వైమాసా సంవత్సరస్య తైత్రీయ బ్రాహ్మణం. శ్రీరాముడు 10వ నెలలోగా 12వ నెల పుట్టినవాడు. తతస్య 12 మాసే చైత్రే నవమి కేతు. ఆ చైత్రమాసమే శ్రీరాముడు జన్మించిన మాసమే మహారాత్రి. 8వ అర్థం శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్ను అహోరాత్రే పాస్వ. పురుష సూక్తం. శ్రీదేవి లక్ష్మీదేవని వీరిద్దరి అహోరాత్రములు. వీరికి సూర్యునికి 2 భార్యలు రుక్మిణి సత్యభాములు. యా నిశా సర్వభూతాం యస్యాం జాగతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతే మునే. భగవద్గీత. అజ్ఞానులు సంసారిక విషయంలో వాసనలు మునిగి తీరుతూ ఉంటారు. వారు ఆత్మజ్ఞాన విషయంలో నిద్రిస్తారు కానీ వారికి అది రాత్రి. యోగులైన వారు ఆత్మజ్ఞాన విషయంలో నిద్రించగా జాగరూకులై ఉంటారు కానీ సకల భూతములు నిద్రించు రాత్రి ఎందు యోగులు మేలుకొని ఉంటారు. అజ్ఞానులు ఏ సంసారిక విషయముల పట్ల అనగా సంసార విషయంలో మేల్కొని ఉంటారో ఆ సంసార విషయంలో యోగులు నిద్రిస్తారు. ఆ సంస్కారమే వారికి రాత్రి. అట్టి యోగులకు నిరంతరం ఏ విషయం మేల్కొని ఉందరో ఆత్మజ్ఞానం యోగులకు మహారాత్రి. విష్ణు సహస్రనామంలో సర్వరీకరహను నామమునకు శంకరాచార్య సర్వరి అనగా రాత్రి అని, రాత్రి అనగా జ్ఞానమని పై భగవద్గీత శ్లోకసారం వ్యాఖ్యానం చేశారు. 10వ అర్థం రాత్రి అనగా తిథి దినమని అర్థం. 11వ అర్థం రాత్రి రూప మహేశాని దివారూపో మహేశ్వర. బ్రహ్మవైవర్త పురాణం
రాత్రి మహేశ్వర రూపం, పగలు మహేశ్వర రూపం, మహేశ్వరి మహారాత్రి, మహేశ్వరి మహారాత్రి మహాలక్ష్మి. 12 అర్థం. రాత్రి రూప మహాదేవి, నమస్తస్మై నమస్తస్మై నమో నమః. మహాదేవియే రాత్రి రూపమే. స్వస్తి. జయ శ్రీరామ్.